దేశానికి లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా, రాష్ట్రంలో పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డిని ముఖ్యమంత్రిగా చేసే వరకు కాంగ్రెస్ శ్రేణులు సమన్వయంతో సమిష్టిగా పార్టీని బలోపేతం చేసి ముందుకు తీసుకుని వెళ్లాలి అని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు టీకే విశ్వేశ్వర్రెడ్డి పిలుపునిచ్చారు. మే 1 నుండి రాష్ట్ర వ్యాప్తంగా ఏఐసీసీ, పీసీసీ పిలుపు మేరకు రాజ్యాంగ పరిరక్షణ ఉద్యమాన్ని చేపడుతున్నామని తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ను రాష్ట్రంలో 95.4% మెరుగైన పనితీరులో ప్రథమ స్థానంలో నిలపడం పట్ల కాంగ్రెస్ శ్రేణులు హర్షోద్రేకాలు వ్యక్తం చేశాయి. పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి సారథ్యంలో జరిగిన డీసీసీ అధ్యక్షుల సమావేశంలో ఈ విషయాన్ని స్వయంగా ప్రకటించడం జరిగింది అని టీకే వివరించారు. మే 1వ తేదీ నుండి మే 30వ తేదీ వరకు రాజ్యాంగ పరిరక్షణ ఉద్యమంతో పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై ఉద్యమం నిర్వహిస్తామన్నారు. జిల్లాను అగ్రస్థానంలో నిలపడానికి కృషి చేసిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు టీకే కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రఫీ మాట్లాడుతూ బీజేపీ అధికారంలో వచ్చిన తరువాత రాష్ట్రానికి చేసిందేమీ లేదని విమర్శించారు. నియోజకవర్గం గ్రామ స్థాయిలో కాంగ్రెస్ శ్రేణులు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి అని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రచార కమిటీ చైర్మన్ డాక్టర్ వడయార్, డీసీసీ అధ్యక్షుడు టీకే అందుబాటులో లేని 15 రోజుల్లో పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేయడంపై హర్షం వ్యక్తం చేస్తూ ఆయనను ఘనంగా సత్కరించారు. అనంతరం జిల్లాలోని వివిధ నియోజకవర్గాల నుండి వచ్చిన కోఆర్డినేటర్లు, అనుబంధ సంఘాల నాయకులు టీకేను దుశాలువా, పూలమాలలతో ఘనంగా సత్కరించారు. మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు మోతా శారద, ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షులు జేటీ రామారావు, ఇన్ఛార్జీలు తాడాల కోనరాజు, వై శ్రీనివాస్, వడయార్, నగర కాంగ్రెస్ అధ్యక్షుడు అబ్దుల్లా షరీఫ్, పార్టీ సీనియర్ నాయకులు ఎండి రఫీ, బెజవాడ రంగారావు, పట్నాల శ్రీనివాసరావు, మేడవరపు భద్రం దొర, దేవత సుధాకర్, చిన్న మురళీకృష్ణ, బిల్డర్ బాబీ, కిషోర్ కుమార్, జైన్ తదితరులు పాల్గొన్నారు. ఏంటంటే ప్రెసిడెంట్ గారికి నిన్న మా పీసీసీ ప్రెసిడెంట్ గారు ఈయన మాట్లాడబోతే కృష్ణ ఎలా చూడండి మరి మేడం గారు ఈ మన రాష్ట్రంలో ఉన్న 25 జిల్లాల్లోనూ ఎవరు బాగా చేస్తున్నారనే దాని మీద ఆవిడ గ్రేడింగ్ ఎంక్వైరీ అన్నీ చేసుకుని బాగా చేసిన వాళ్ళకి 1, 2, 3, 4 అని చెప్పి 10 వరకు కూడా ర్యాంకింగ్లు ఇవ్వడం జరిగింది. అలా ర్యాంకింగ్లు ఇచ్చిన దాంట్లో మన తూర్పుగోదావరి జిల్లాకి ఫస్ట్ ర్యాంక్ రావడం జరిగింది. అంటే ఫస్ట్ ర్యాంక్ వచ్చిందంటే అది జిల్లా ప్రెసిడెంట్ ఒక్కడ గొప్పతనం ఏం కాదు, అందరూ సహకరిస్తేనే ఏదైనా అవుతుంది. ఎందుకంటే ఈ వయసులో కూడా మెట్లు ఎక్కలేకపోయినా రఫీ గారు వస్తున్నారు. మన వడయారు గారు అది తెలిస్తే చాలు వచ్చేస్తాడు, అసలు చెప్పక్కలేదు, ఎవడెవరి ద్వారా తెలుసుకుంటే అక్మాన్ వచ్చేది. అలా అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఇప్పుడు అన్ని నియోజకవర్గాల్లోనూ కూడా అందరూ కూడా ఉత్సాహంగా వచ్చి ఈ రకంగా మనకి కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేయటం వల్ల మరి స్టేట్లోనే నెంబర్ 1గా రావడం జరిగింది. ఏఐసీసీ ఇచ్చిన ప్రోగ్రామ్స్ అయితే కానివ్వండి, లేదా పీసీసీ ఇచ్చిన ప్రోగ్రామ్స్ అయితే కానీ 100% చేసిన జిల్లా ఏదంటే తూర్పుగోదావరి జిల్లా. మనకి 95.4% ఫస్ట్ ర్యాంకు రావడం జరిగింది. మాట్లాడారు. ముందు బీజేపీని పక్కన పెడదాం. భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయిన సందర్భంలో ఇవాళ బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎక్కడైనా కొత్త రోడ్డు వేశారా, కొత్త రైల్వే లైన్ వేశారా? మేము కాంగ్రెస్ ప్రభుత్వం వేసినటువంటి రైలు పట్టాల మీదే అది చేసాం ఇది చేసామని గొప్ప చెప్పుకుంటున్నారు తప్ప. రెండోది, ఇవాళ టోల్ గేట్లు ఉన్నాయండి. టోల్ గేట్లు ఎప్పుడు వసూలు చేయాలా, ఎంత వసూలు చేయాలనేది ఏం లేదు. టోల్ గేట్ లైఫ్ అయిపోయినా ఇంకా టోల్ గేట్లు వసూలు చేస్తున్నారు. దీని మీద ఎవరు కూడా రాజకీయాల్లో ఉండి రాష్ట్రంలో పరిపాలన ఉన్నాడు ఎవడు కూడా మాట్లాడుతారు. టోల్ గేట్ల మీద ఇమీడియట్గా చర్య తీసుకొని
టోల్గేట్ లైఫ్ అయిపోయింది, టోల్గేట్లు క్యాన్సిల్ చేయాలా ఒకటి. రెండోది, ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ ఏం చేసింది అనుకుంటే, మొన్న బీజేపీ వెళ్ళి కాశ్మీర్లో అగ్గిపొల్లి చేసి వచ్చింది. రాహుల్ గాంధీ గారు వెళ్ళి ఇవాళ అంత లేత వయసులో ఉన్న కుర్రోడు వెళ్ళి కాశ్మీర్ అంతా తిరిగి అందరికీ ఓదార్పు యాత్ర చేసి వచ్చాడు. ఇవాళ ఏ పార్టీ వాడైనా వెళ్ళాడా? రఘువరరెడ్డి గారు, గిడుగు రుద్రరాజు గారు, కుప్పల రాజు గారు, జేడి శీలం గారు, అదేవిధంగా ఏఐసిసి సెక్రటరీస్ గణేష్ కుమార్ యాదవ్, పాలకవర్మ, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ చీఫ్ శర్మారెడ్డి గారు ఈ యొక్క రాష్ట్రంలో ఈ యొక్క 26 జిల్లాలు కూడా సర్వే చేసేటప్పుడు మరి కొన్ని జిల్లాల్లో మేము పనితనం తెలియడానికి సర్వే నిర్వహించాం. కొంతమంది మీకు బాధ కలిగినప్పుడు కూడా మేము అనౌన్స్ చేయడం బాధ్యత మా మీద అని చెప్పేసి ఏఎస్ వారు ఆ సర్వే చేయడం. ఆ సర్వేలో మరి 95.5% తూర్పుగోదావరి జిల్లాకు వచ్చిన వెంటనే మరి చాలా అందరం కూడా ఆనందపడ్డాం. ఎందుకోసం అంటే మరి వారు 8 నెలలు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు బాధ్యత స్వీకరించారు. మరి 8 నెలలు ఈ వేళకి అయినప్పటికి కూడా ఆయన బాధ్యతలు తీసుకున్న తర్వాత ఏ రోజు కూడా మరి బహుశా వారంలో 2, 3, 4, 5 కార్యక్రమాలు చేస్తున్నాను. ముఖ్యంగా ఈ జిల్లాలో ఈ యొక్క పార్టీ ఇంత బలోపేతం కారణం ఒక రకంగా పార్టీ నాయకులైతే మరి పరోక్షంగా కూడా మీ పత్రికా సోదరులందరూ కూడా ఎంతగానో మమ్మల్ని అందరం కూడా ఆదరిస్తున్నారు. మీ అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాను.